నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సీనియర్ జిల్లా నాయకులు శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ కానుకగా చీరల కిట్ను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో 200 మంది ముస్లిం మహిళలు పాల్గొని చీరల కిట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పండగ వేళ నిరుపేదల స్థితిగతుల గురించి ఆలోచించి పేదలకు ఇలాంటి తోడ్పాటును అందించడం సేవాభావం కల కార్పొరేటర్ దంపతుల గొప్ప మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పలువురు మహిళలు వారి సంతోషాన్ని వెలుబుచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు మాట్లాడుతూ పండుగల వేళ డివిజన్లోని పేద ప్రజలు చిరునవ్వుతో సంతోషంగా వారి పండుగలను జరుపుకోవాలని, మాకు ఉన్నంతలో సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగిందని, అందులో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా 200 మందికి చీరల కిట్టును అందించడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేటర్ దంపతులు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అమ్మ ఒక్క నిమిషం సైలెన్స్ ఒక్క నిమిషం సైలెంట్ ఒక్క ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మా 11వ డివిజన్ ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ పండుగను పురస్కరించుకొని మా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ జరుపుకునే సందర్భంలో వారికి మీ ఒక రంజాన్ కానుకగా మేము మా పర్సనల్గా వారికి ఒక కానుక ఇవ్వడం జరిగింది. ఎందుచేతనంటే వారు మా 11వ డివిజన్లో ముస్లిము సోదరులందరూ వాళ్ళు నిరుపేద కుటుంబంలో నిరుపేదలు కాబట్టి వారికి ఈ పండుగ సందర్భంగా రంజాన్ పురస్కరించుకొని కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా వారిని మా డివిజన్ ప్రజలకు మాత్రమే ఈరోజు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి ఎక్కడ ఏమో ఆపత్తులున్నా ఏమి ఇబ్బందులున్నా ఈ సందర్భంగా నేను కానీ మా నర్మద కానీ వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. సేమ్ అదేవిధంగా వారు కూడా మా కుటుంబ సభ్యుల లెక్క మీరు మా కుటుంబంలో 5 ఏళ్ళు కలిసిపోయారు కాబట్టి మేము కూడా మీ అందరికీ ఈ సందర్భంగా వారు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఎందుచేతనంటే హిందూ ముస్లిం అందరం కలిసి ఈరోజు ఆదివారము ఉగాది పండుగ, సోమవారము రంజాన్ పండుగ కాబట్టి ఏంటంటే హిందూ ముస్లిం అందరికీ కూడా ఉగాది రంజాన్ సోదరి మనులందరికీ కూడా అల్లా అందరినీ చల్లగా చూడాలని, ఆ భగవంతుడు అందరినీ చూడాలని మరోసారి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరియు మా కటరాంపూర్ 11వ డివిజన్ ముస్లిం సోదరి మనందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 11వ డివిజన్లో ముస్లిం సోదరులందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వాళ్ళు పొద్దున లేస్తేనే ఏదో ఒక పని చేసుకొని జీవించేవారు. అందువలన మాకు ఏంటంటే ఒక దేవుడు మాకు ఒక ఆలోచన కలిగించిండు. ఎందుకంటే ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలని మాకు ఆలోచన రావడం జరిగింది. అందుకే మా 11వ డివిజన్ ముస్లిం సోదరీమణులందరికీ ఒక చిన్న చిరుకానుక చీర పండుగ సందర్భంగా చీర పెట్టడం జరిగింది. వారి దీవెనలు ఎల్లప్పుడూ మా పైన ఉండాలని
కోరుకుంటూ వాళ్ళని కోరుకుంటూ ఆ భగవంతుడు అల్లా అందరినీ చల్లగా చూడాలని వాళ్ళ పిల్ల పాపల మీద మరియు మా అందరి మీద ఆ అల్లా దీవించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.